హలో అండి, గుడ్ ఈవినింగ్. సో తెలంగాణలో పీజీ నీట్కి సంబంధించి ఒక 2 అప్డేట్స్ అయితే ఇంతకుముందే వచ్చాయి. సో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ మనకి ఆ 2 అప్డేట్స్ ఇందాకే వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఒకసారి చూద్దాం. కన్వీనర్ కోటాలో ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ తీసుకున్నారో, ఆల్రెడీ అలాట్ అయ్యి సీట్ తీసుకొని కోర్సులో ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి ఒక 30th వరకు ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఈరోజు నోటిఫికేషన్ మళ్ళీ ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇంటూ మెడికల్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 అనమాట. ఓన్లీ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇది. సో ఇక్కడ డేట్ వచ్చేసి మీరు ఎప్పటిలోపు అని అంటే యాక్చువల్గా ఇంతకుముందు 30th లాస్ట్ డేట్ ఉండేది, బట్ ఇప్పుడు 2nd February, ఓకే, 2nd February 2026 బిఫోర్ 4:30 PM మీరు ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి, ఎలా అవ్వాలి, ఏం ఆలోచించుకోవాలి, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి కావాలనంటే మన వీడియోని కూడా చూడండి. సో ఇది ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించినటువంటి అప్డేటు. సో కన్వీనర్ కోటాలో వచ్చిన వాళ్ళు, కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి ఇది లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు. మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారని అంటే చెప్పలేము అది. సో 4:30 2nd February వరకు ఉంది, అంటే ఆల్మోస్ట్ మండే అనమాట. ఓకే, మండే ఈవినింగ్ 4:30 వరకు టైం ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక అప్డేట్. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే మనకి మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే సీట్ అలాట్ అయిందో మొన్న 2nd రౌండ్లో వాళ్ళకి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో నోటిఫికేషన్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిపోర్టింగ్ డేట్ ఆఫ్ క్యాండిడేట్స్ టు అడ్మిట్ ఇంటూ మెడికల్ పీజీ డిగ్రీ డిప్లొమా కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా 2nd phase ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26. యాక్చువల్గా మనకు మొన్న 2nd రౌండ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు రిపోర్టింగ్ చేయడానికి మనకి 31st వరకు టైం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట. ఇది మనకు ఇంతకుముందు ఉన్నటువంటి డేటు 4 PM 31st Jan 2026 అనమాట. దాన్ని February 2nd ఈవినింగ్ 4:30 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, ఎవరైనా రిపోర్టింగ్ చేయాల్సి ఉన్న వాళ్ళు హడావిడి పడకుండా కావాలనంటే మీరు రేపు, ఎల్లుండి లేదా మండే 4:30 వరకు టైం ఉంది కాబట్టి మీకు కన్వీనియంట్ టైం ఏంటో చూసుకొని ఒకసారి ముందుగా కాలేజ్కి కాల్ కూడా చేసి, సండే రోజు ఉంటానంటే మీరు సండే రోజు కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో హడావిడి ఎక్కడి నుంచో వచ్చి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ముందుగానే మనకి అప్డేట్ అయితే వచ్చింది. రేపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకవేళ రేపు వీలు కాకపోతే సండే లేదా మండే కూడా వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. సో దీన్ని బట్టి ఏంటి అని అంటే మనకి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇంకా ఆల్ ఇండియాది కూడా మనకి చాయిస్ లాకింగ్ ఇంకా హోల్డ్ చేసి పెట్టారనమాట. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఇవన్నీ డిలే అవ్వడానికి. సో మనకి ఫైనల్గా ఇప్పుడు 3rd రౌండ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే ఇవన్నీ అవ్వాలి. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అవ్వాలి, మొన్న రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అవ్వాలి, దాని తర్వాత గ్రీవెన్సెస్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్టు, దాని తర్వాత ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఎక్స్టెన్షన్ ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా 2nd రౌండ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి 2 తారీఖు వరకు ఇచ్చారు. ఓకే, 2 తర్వాతనే ఉండే అవకాశం ఉంటుంది. ఈ లోపల ఏది ఆ ప్రొవిజనల్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు వస్తేనే ఈ 2వ తారీఖు తర్వాత ఉంటుంది. లేదు అని అంటే ఇంకా కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం, మనకి ఎప్పుడు ఏం అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ఇమీడియట్గా నేను పోస్ట్ చేస్తాను. అదేవిధంగా ఇంకొక విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఓసీస్కి కట్ ఆఫ్ 103 మార్క్స్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని కూడా 0% చేసి మేబీ కట్ ఆఫ్ తగ్గిస్తారు అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది మేబీ ఈరోజు వస్తుందా, రేపా, ఎల్లుండా అనేది ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను, కానీ అది ఒక ప్రపోజల్ అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ అలా కానీ వస్తే మనకి మరి వాళ్ళని 3rd రౌండ్లో ఎలిజిబుల్ చేస్తారా, లేకపోతే 4th స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ చేస్తారా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ 2 రౌండ్స్లో ఈ తర్వాత అంటే కట్ ఆఫ్ తగ్గిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళని ఈ 2nd రౌండ్లో కూడా అలో చేయలేదు.
వాళ్ళకి థర్డ్ రౌండ్ కోసమే వెయిట్ చేయమన్నట్టుగా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా డిలే చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ ఓసీస్ 103 అండ్ బిలో వచ్చిన వాళ్ళని ఒకవేళ ఎలిజిబుల్ చేస్తే కట్ ఆఫ్ తగ్గించి మరి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఇస్తారు అండ్ వాళ్ళని థర్డ్ రౌండ్కి ఎలా చేస్తారా, మన స్టే వేకెన్సీకి ఎలా చేస్తారా అనేది తెలియదు. సరే ఏదేమైనా కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఏ క్యాట్ బి క్యాట్ అయితే ఛాన్స్ ఉండదు. ఉంటే మేబీ కొంతవరకు ఎన్ఆర్ఐ కోటాలో లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా చాలామందికి నేను చెప్పాను కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా చూపించాను కదా, అలా మీకు ఎన్ఆర్ఐ కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ సీట్ కావాలంటే అలాంటి వాళ్ళు మన నంబర్కి కాల్ చేయండి. 9849068590 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎక్కడైనా మీకు రీజనబుల్గా ప్రైస్ ప్యాకేజ్ ఏదైనా ఉన్నట్లయితే చెప్తాను. సో మీరు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. కన్ఫర్మ్డ్ అడ్మిషన్ ఉంటుంది ఇన్స్టిట్యూషనల్ కోటాలో. ఒకవేళ ఈ ఓసీస్ కట్ ఆఫ్ మొత్తం తగ్గించే 0% చేసినట్టయితే అప్పుడు కాంపిటీషన్ ఇంకా పెరుగుతుంది అండ్ ఈ ప్యాకేజ్ రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీ ర్యాంక్కి ఖచ్చితంగా రాదు అని మీకు తెలిసినట్లయితే మీరు ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ తీసుకోవడం బెటర్ అనమాట. కాబట్టి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో మన నంబర్ 9849068590. మీరు అన్ని వీడియోల్లో చూస్తూ ఉంటారు కదా, అదే నెంబరు. కాల్ లేదా మెసేజ్ అయితే చేయండి. సో అన్ని బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ అండ్ ఎంటైర్ తెలంగాణలో కూడా మనకి చాలా కాలేజెస్లో సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వీలున్నంత తొందరగా మీరు కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి 2 అప్డేట్స్ అనమాట. ఓకే, కన్వీనర్ కోటా ఫ్రీ ఫస్ట్ సెకండ్ రౌండ్లో అలాట్ అయిన వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి డేట్ 2 వరకు ఇచ్చారు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో సెకండ్ రౌండ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి కూడా 2 వరకు మనకి ఎక్స్టెండ్ చేశారనమాట డేటు, ఇన్స్టెడ్ ఆఫ్ 31. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.